వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను నీటిని వేరు చేయగలడం. అలాగే యోగి పుంగవులు కూడా జ్ఞానం అజ్ఞానం తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణి అయిన అలుమేలుమంగా విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతి దేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్యాదానకరి మమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. నవంబర్ 19వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనంపై పద్మావతి అమ్మవారు విహరిస్తూ భక్తులను ఆశీర్వదించనున్నారు. వాహన సేవలో పెద్ద చీహర్ స్వామి, చిన్న చీహర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింగల్, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. अपायो मध्यतो रसः तमहमस्मा आपुष्यायणाय पुष्ट्यै वीरलक्ष्मीः हृदय सरसिज भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः वात्सल्यादिगुणोज्ज्वला भगवती वन्दे जगन्मातरम् श्रियकान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. मंगनी अभिनव रूप